ఎవరు వస్తారో ఎవరన్నా రాని, ఎవరో రాలేదు. వీడికి పోయే కాలం దాపురించిందంట. వాడిని ఏం చెయ్యొద్దు, ఉండనియండి. వంది ఐడి స్క్రీన్ షాట్ది. హాయ్ సిస్టర్, హవ్ ఆర్ యూ? గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేశారా సిస్టర్? సాయి కిరణ్ తమ్ముడు, శ్రీమాత్రణ మహాశుభ మధ్యాహ్నం తమ్ముడు. లంచ్ చేయలేదు తమ్ముడు, మీరు తిన్నారా? నేను ఫంక్షన్కి వెళ్తున్నాను తమ్ముడు, మీరు తిన్నారా? టైం అవుట్ చేయక్క, ఉండనిరా, ఉండని. వాడిని వెతకాలి, వాడు దొరకాలి, వస్తాడు. వాడికి వంది స్క్రీన్ షాట్ తీస్తే వానికి ఇద్దరు ఉన్నారు, ఒక్కడు కాదు, ముగ్గురు, నలుగురు ఉన్నారు, వస్తారు. వానికి ఇవ్వంది, మనకి ఉన్నది, అందుకే తీసేయట్లేదు, అందుకే. వాడు వాని అమ్మకు వానికి అడ్రస్ ఉంటాయి కదా వాడి ముఖానికి. ఆడో చెత్తాముండా విధవా. హాయ్ అక్క, హాయ్ రదీపు. శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం రా. భోజనం చేసావారా? వాట్ హ్యాపెన్ సిస్టర్? వాడు ఒకడు ఎవడో వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాడు బ్రదర్. వాడు ఏదో కావాలనుకుని టార్గెట్ చేసి వస్తున్నాడు, అదే పనిగా పెడుతున్నాడు, అందుకే. లేకపోతే ఎందుకు తిడతాను తమ్ముడు? నాకు వాళ్ళు ఎవరినన్నా ఒక మాట కూడా అనాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఆడపిల్లలు లేరా అంటే లేరేమో వాడికి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరు లేరేమో. వాడికి అసలు. హాయ్ కుమారి, శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం. బాగున్నావా? భోజనం చేసావా? హాయ్ కుమార్ అక్క, తిన్నారా? ఒకటే మాట చెప్తున్నా, నీ అమ్మ దగ్గరికి వెళ్ళి చూపించుకో, నీ కూతురు దగ్గరికి వెళ్ళి చూపించుకో, నీ కూతురు అమ్మ దగ్గరికి పోయి ఆ పని చేసుకో. నువ్వు మొగాడివి, నిజంగా నికాస్ అయిన ఒక తల్లికి పుట్టిన మొగాడివి అయితే ఫోన్ నెంబర్ పెట్టు, నీ అడ్రస్ పెట్టు, వచ్చేటోళ్ళు వస్తారు నీ దగ్గరికి, వచ్చేటోళ్ళు వస్తారు, నీ ఫోన్ నెంబర్ అలా పెట్టు. నువ్వు కనబడమని ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టినావు అనుకో, నీ అంత అరగుండు వేరే వాడు ఎవ్వడు ఉండడు దేశం మీద. నీ అంత వరెస్ట్ గాడు ఇంకా ఎక్కడ ఉండడు. నేను చెప్తున్నాను కదా, నీ అంత వరెస్ట్ గాడు ఉండడు. నీకు అసలు మగతనం లేని ముండా వెదవి అవుతావు. వదిలేస్తాను. చాలా కామెంట్స్ అయ్యేదాకా చూసినారు దీపిక. ఒకటి రెండు వదిలేసిన తర్వాత అదే పనిగా కొద్దిసేపు పోయిండు, మళ్ళీ పెడుతున్నాడు, మళ్ళీ అదే పెడుతున్నాడు. వానికి కావలసుకొని పెడుతున్నాడు కదరా. పోయి అమ్మని చూపించుకో. ఏంటి స్వప్నక్క, ఎందుకు ఇవన్నీ అది కాదురా, నేనేం అనలేదు, సైలెంట్గా లైవ్ చేసుకుంటున్నాను. ఒక్కటికి 4 మాటలు వదిలేశాను, అసలు చదవలేదు, నాకు కనబడ్డా కూడా పట్టించుకోలేదు. తర్వాత ఇక ఎన్నిసార్లు ఒక్కసారి అని, అందుకే వదిలేసిన. డియర్ వదిలేయి, ఏంటబ్బా మాకు చెప్పకుండా మీ వాళ్ళతోనే పార్టీ చేసుకున్నాను. నేను మా ఇంట్లో వరకే చేసుకున్నాను కుమారి. నేను అనుకోలేదు అప్పటిదప్పుడే అయితే మామూలుగా యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఎప్పుడు ఇక మా ఇంట్లో ఏదో ఒకటి ఉంటుందనేసి 2 ఇయర్స్ నుంచి అసలు ఎవ్వరికి ఏం పార్టీ కానీ ఏమి ఇవ్వట్లేదు. సరేలే అని వాళ్ళు ఊక అంటున్నారు, మేము వచ్చిన కాంచెలు ఈసారి ఉన్న వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు, మేము వచ్చిన కాంచెలు ఒక పార్టీ ఇవ్వలేదంటే సరేలే పనిలో పని అయిపోతుందని ఇంట్లో వాళ్ళ వరకే చేశాను అంతే. అంత నైస్గా చెప్తే వినే రకమైతే నేనే చెప్పేదాన్ని దీపు. చూద్దాం. ఫంక్షన్కి పోవాలి, నిద్ర వస్తుంది. ఫంక్షన్ పోయి వచ్చే వరకు ఏమో కానీ నిద్రపోతాను. వదిలే పట్టించుకోకు.